వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము గోంగూర పప్పు చేస్తున్నామండి. ఇక్కడ నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాను. గోంగూర పప్పు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఆవాలు వేస్తున్నానండి, అలాగే జీలకర్ర, శనగలు, నెక్స్ట్ ఆనియన్ వేస్తున్నానండి. అలాగే కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. రెడ్ చిల్లీ వేసిన తర్వాత నెక్స్ట్ మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ తాలింపు అంతా కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ వేస్తున్నానండి. గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నానండి. స్లైస్గా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా మరొకసారి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ నేను గోంగూర యాడ్ చేస్తున్నానండి. గోంగూర యాడ్ చేసిన తర్వాత అంతా మరొకసారి అంతా బాగా మిక్స్ ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కవర్ పెట్టి సిమ్లోకి పెట్టుకొని కుక్ చేయాలండి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడగంటుతుంది అన్నమాట. సో గోంగూర పప్పు రెడీ ఉడికిందండి. నాకు సిమ్లో ఉడికించాను కదా, సో 10 మినిట్ పట్టిందండి నాకు గోంగూర పప్పు ఉడికించడానికి. సో కవర్ పక్కకు తీసుకొని ఇది మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా కుక్ అవ్వాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక మ్యాషనర్ తీసుకొని ఇదంతా బాగా పప్పు అంతా బాగా ఇలా మ్యాష్ చేసుకోవాలి. సో గోంగూర పప్పు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.